సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సబ్ కలెక్టర్లు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నీటి సరఫరా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో వంతెనలు, రహదారుల పరిస్థితిని కూడా విచారించి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ వేర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్, ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మండలు ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేది కూడా షెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.